ఇంట్లో వైట్ రైస్ ఎక్కువగా మిగిలిపోయినప్పుడు వైట్ రైస్ని వేస్ట్ చేయకుండా పులిహోర లేదా లెమన్ రైస్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు గోంగూరతో ఇలా గోంగూర రైస్ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ రెగ్యులర్గా తినే టేస్టే కాకుండా ఇంకొక డిఫరెంట్ టేస్ట్ని కూడా చూసినట్టు అనిపిస్తుంది. గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పప్పు చేసుకున్నా, చట్నీ చేసుకున్నా, ఇలా గోంగూర రైస్ చేసుకున్నా కూడా. గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫుల్ లెంత్ వీడియో క్యాప్చర్ చేశాను. ఆ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ షార్ట్ కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వీడియో లింక్. సో ఆ లింక్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు లాంగ్ లెంత్ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.